వాడు ఏంది భయ అట్లా నడుపుతాను. బండి మెయిన్ రోడ్ మీద పడ్డది. ఇప్పుడే సూర్యుడు అయితే బయటకు వస్తుంది. సముద్రమే, వాటర్ ఎట్లా వస్తున్నాయి చూడండి. రోడ్ మీద కొత్త రాళ్ళకు కొట్టుకుంటా లోపలికి వస్తారు. మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది ఇటు రూటు. కంపెనీలో జాయిన్ అప్పటి నుంచి చూస్తాను ఈ రోడ్. పడవ పోతుంది. పడవ సూర్యుడు వచ్చిన తర్వాత ఎట్లుందో సముద్రం ఎట్లుందో చూడండి. పేషెంట్కి ఏంటంటే ఎవ్రీ 2 hours ఒక్కసారి యూరిన్ కాపాడలేక సముద్రం వచ్చి ఒక్క సరుకు సరిపోయింది చూడండి. మళ్ళీ కొట్టేసింది బాగా. హలో హాయ్ ఫ్రెండ్స్, మేము మళ్ళీ వచ్చినాం. ఇవాళ వచ్చేసి మనం కాకినాడ పోతున్నాం. నేను ఇంకెవరో తెలుసా, ప్రశాంత్, ఇద్దరం కాకినాడ వెళ్తున్నాం. ఇలా ట్రిప్ అయితే కాకినాడకు ఉంది. కాకినాడలో పేషెంట్ అయితే డ్రాప్ చేసి రావాలి. ఓన్లీ పేషెంట్ ట్రాన్స్పోర్ట్ అంతే. మీకు ఎప్పుడు కాకినాడ ఇట్లా ఈ వీడియోలలో ఎప్పుడైతే కాకినాడ ఇంతవరకు అయితే రాలేదు కదా, అందుకని ఇప్పుడు కాకినాడ వెళ్తున్నాం కదా, ఈ వీడియో చేద్దామన్నట్టు చేస్తాను. ఏంటంటే ట్రావెల్ లెక్క, అంబులెన్స్ బ్లాగ్ లెక్కనైతే ఇది కాదు, నార్మల్గా చూసేయండి మేము ఎట్లుంటామో ఏంటనేది. మా కొంచెం కష్టాలు. బెడ్ అయితే రెడీ చేసుకున్నాం, బజ్జోవాలి. ఎందుకంటే నేను నిన్న డ్యూటీలో ఉన్న మనం వచ్చినాక ఏమైందంటే, నేను మా చెల్లి వచ్చింది హైదరాబాద్ డ్యూటీ విషయం పైన అయితే వచ్చింది. డ్యూటీ దగ్గరకు పోయి ఒక 12 వరకు ఉన్నా. అప్పుడే అయితే ప్రశాంత్ కాల్ చేసి లాంగ్ ట్రిప్ ఉంది బ్రో వచ్చేసాను అన్నాడు. ఇద్దరనైతే పోలేదు. అందుకని ఇక ఆయన పక్కేస్తే మనకైతే అయిపోతుంది. ఓఆర్ఆర్ మీద పోతుంది. ఎంత మంచిగా ఉంది. ఇదో సన్లైట్ చూడండి. సన్లైట్ నువ్వా చూడండి సూర్యుడు ఎంత మంచిగా ఉన్నాడు. స్టార్ట్ అయిపోయినాం. మధ్యాహ్నం 1 o'clock వచ్చింది ఇది కేసు. అంటే 12కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 1 o'clockకి అయితే ఇది పేషెంట్ పికప్ ఉంది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అట్లని ఇప్పుడైతే వచ్చేసి టైం వచ్చేసి మనకు 5 అయితే అవుతుంది. బిల్స్ అవి ఇవి అనే అయ్యే వరకు కొంచెం టైం పట్టింది. చూసేయండి వ్యూస్ కూడా ఎట్లున్నాయో, మంచిగా ఉంటుంది. ఇది ఓఆర్ఆర్ అయితే చాలా డెవలప్ చేసారు. ప్రశాంత్ లెఫ్ట్లోనే పోయింది, స్పీడ్ లైన్వే కదా, ఎందుకు కింద మనకు వద్దు. ఇప్పుడు 120 స్పీడ్ చేసేసారు కదా, 120 స్పీడ్. కార్లు అయితే రప్ప కొడుతున్నారు. అందుకనే మనల్ని అయితే లెఫ్ట్లోనే పోమంటారు. ఈ ఓఆర్ఆర్ మీద అయితే మంచి మంచి వెహికల్స్ అయితే కనబడతాయి మనకైతే, పెద్ద పెద్ద వెహికల్స్ అనేటివి. ఏమనుకుంటున్నా అసలు గురి వాడు ఏంది భయ అట్లా నడుపుతాను. ఎంత ఘోరంగా నడుపుతున్నాడు. అయితే మన వెహికల్ వచ్చేసి అయితే టాప్ స్పీడ్ 80. మనమైతే పడుకుందాం. ప్రశాంత్ అయితే డ్రైవింగ్ చేస్తాడు. మనము ఇంతలే వండుకోవాలి. ఇట్లా మనమైతే ఇట్లా వండుకోవాలి. చలో వేసినాక మనం వచ్చాక మాట్లాడుతున్నాం. పేషెంట్ కండిషన్ బట్టి మా దాంట్లో వెహికల్స్ ఉంటాయి, వాటిని మాత్రమే అసైన్ చేస్తున్నాం. మనమైతే వచ్చేసినాం. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ ఎగ్జిట్ తీసుకోవాలి. కనిపిస్తుందిగా విజయవాడ ఎగ్జిట్. లైట్లు చూడండి ఇప్పుడు వేసారు, ఎంత బాగుంటుంది తెలుసా. ఇదే విజయవాడ హైవే. ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అయితే రోడ్ అయితే ఘోరంగా ఉంటుండే. ఇప్పుడైతే మంచిగా స్మూత్గానే అయితే అయింది. ఓఆర్ఆర్ దిగినాక మంచిగా అయితే ఈజీగా మంచిగా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. కొంతమంది ఏంటంటే పేషెంట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే సర్జరీ పేషెంట్స్కి కొంచెం ఇబ్బంది అవుతుండే ఈ రూట్లో. ఏంటంటే ఇప్పుడైతే కొంచెం బండి అయితే మంచి స్టేబుల్గా వెళ్తుంది అన్నట్టు.
మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ. ఇప్పుడేనైతే వెహికల్ అయితే ఆపినాము. పేషెంట్కి ఏంటంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒక్కసారి యూరిన్ కాపాడనట. అందుకనే ఇందాకే వెహికల్ ఆపి మళ్ళీ స్టార్ట్ అయినాం. పేషెంట్ ఇన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటాడు కదా, ఇంజెక్షన్స్ మనం ఏమంటే ఇంటికాడ గ్లూకోజ్ డబ్బాలు అంటాం కదా, ఎన్నో గ్లూకోజ్లు ఎక్కించున్నారు. ఫుడ్ ఎక్కువ ఉండదు కదా, అట్లా ఫుడ్ లేక గ్లూకోజ్ల మీద నడుచుంటారు కదా, వస్తూనే ఉంటుందట. యూరిన్ బ్యాగ్ అయితే వేయలేదు, అదైతే నార్మల్గా. ఎందుకంటే పేషెంట్ లో ఉన్నప్పుడు వేయరు అది యూరిన్ బ్యాగ్స్. ఇప్పుడైతే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి అయితే ఆపమని చెప్పారు. ఫుడ్ సెంటర్ ఏమైనా మంచిగా ఉన్న దగ్గర ఆపమని చెప్పారు. అక్కడ తినేద్దాం అందరం, ఓకే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మా నైట్ రైడ్ అయితే ఉంటుంది. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి అయితే వెహికల్ అయితే ఆపాలి. ఇండియన్ ఫ్యూయల్ స్టేషన్ ఇది, అంటే మొత్తం ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. జస్ట్ ఇప్పుడే ఫస్ట్ టోల్ గేట్ రీచ్ అయినా. ఇంకొక టోల్ ప్లాజా దగ్గరకు వచ్చినాము, సెకండ్ టోల్ ప్లాజా. ఇది వచ్చేసి కోర్లపాడు టోల్ ప్లాజా అన్నట్టు. ఇది కూడా మనకు వచ్చేసి వెంటనే దారి ఇచ్చేసారు. ఇప్పుడైతే ఫుడ్ కొరకు అయితే వెహికల్ అయితే ఆపేసినాం. ప్రశాంత్ వెళ్ళి అడిగి రావడానికి వెళ్ళిండు. ఇప్పుడే టిఫిన్ సెంటర్ దగ్గర ఆపినాం. మన లైటింగ్ ఎంత దూరం పడుతుంది. ఇది టిఫిన్ తినేసి కూడా స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ అయితే డ్రైవ్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మేము సూర్యాపేట దాటేసి దాదాపు ఒక 20 కిలోమీటర్లు వచ్చినాక టిఫిన్ చేసినాం. ఇంకా విజయవాడ దాకానైతే మనోడైతే చేస్తాడు. విజయవాడ తర్వాతనైతే నేను డ్రైవింగ్ చేయాలి. పడుకుందాం అని అనుకుంటున్నా. ఫోన్ వస్తేనేమో నిద్ర వస్తుంది, పడుకుంటేనేమో నిద్ర వస్తలేదు. అదేందో అర్థమవుతలేదు నాకు. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ నిద్ర పోతలే అసలు పడుకుంటే. అదే ఫోన్ చూస్తే మాత్రం మనం నిద్ర వస్తుంది. అర్థం కావట్లేదు. ఎన్నో తిరిగి అయితే కష్టపడి అయితే పడుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నైట్ ఇబ్బంది అవుతుంది డ్రైవింగ్కి. ఒకసారి అయితే పడుకుంటా. అంతలోపు అయితే మీరైతే మంచిగా వ్యూస్ ఎంజాయ్ అయ్యింది, ఓకేనా? ఎవరైతే తప్పుగా అనుకోవద్దండి, ఎందుకంటే మేము పాటలు పెట్టుకొని వెళ్తున్నామని. ఎందుకంటే నైట్ లైఫ్ కదా, నైట్ టైంలో డ్రైవింగ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం నిద్ర వస్తుందని మేమైతే సాంగ్స్ పెట్టుకుని వెళ్తుంటాం. అది కూడా ఓన్లీ మాకు వినపడేటట్టే. వెనకాల క్యాబిన్లకి అస్సలకే సౌండ్ అయితే వినిపించదు. మేము మా ఫోన్లలోనే పెట్టుకుంటాము, చిన్నగా పెట్టుకుంటాము, ఓన్లీ మా మందం అన్నట్టు. ఎందుకంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవ్ చేసినా కానీ ప్రాబ్లం అవుతుందని ఓన్లీ మా మందమే సాంగ్స్ పెట్టుకొని మేము. మనం ఇప్పుడే అయితే రాజమండ్రి రీచ్ అయ్యి 1 కిలోమీటర్ తర్వాత అయితే వెహికల్ అయితే ఆపుకున్నాం. టైం వచ్చేసి 1:20 అవుతుంది. పేషెంట్కి వాష్రూమ్ వస్తుందంటే వెహికల్ ఆపినాం. ఇంకొక 38 కిలోమీటర్స్ అవుతున్నది ఇక్కడ నుంచి. అయితే ఇంకొక మేబీ 2:30 2:40 అట్లా అవుతుంది కావచ్చు టైం. మేమైతే కంటిన్యూగా అయితే కొట్టాలి కంపల్సరీ బండి అయితే. వాష్రూమ్స్ కానీ ఇట్లా ఏమైనా వచ్చినప్పుడు మాత్రం వెహికల్ అయితే అక్కడ మిగతా ఎక్కడం అయితే ఆపకూడదు అట్లా అన్నట్టు. ప్రశాంత్ అయితే మంచిగా వండుకుండు. ఒకళ్ళు డ్రైవ్ చేస్తుంటే ఒకళ్ళు పడుకుంటూనే ఉండాలి. స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకొక 38 కిలోమీటర్లు ఉందా. చలో స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి అయితే. రోడ్లు అయితే టోటల్గానైతే మంచిగా ఖాళీగా ఉన్నాయి. హాయిగా అయితే మెల్లగా స్లోగా వెళ్తున్నాను నేనైతే.
దాదాపు 1:30 అట్లా అవుతుంది కదా, కొంచెం నిద్ర వస్తుందని టీ టైంలో ఆపుకున్నా టీ తాగడానికి. బండి మెయిన్ రోడ్ మీద పడ్డది. అరే అంత ఘోరంగా పడ్డది బండి అయితే. పొక్కల పడి అటు బండి అటు పడ్డది. కింద పొక్క కనిపిస్తుంది కదా, అందుకే ఇక్కడ గుంత తప్పించిండు, ఆ గుంతలో పడ్డది. ఇది 6 టైర్ బండి కదా, మళ్ళీ హెవీ వెయిట్ ఉండే వరకు అట్లా అయిపోయింది. మన బండే ఘోరంగా లోతు పోతుంది. మరి డ్రైవర్ల పరిస్థితి అట్లా ఉంటుంది. మంచిగా కొంచెం ఏమంటారు చూసుకుంటూ పోవాలి. ఇక్కడ గుంత తప్పించే వరకు ఇక్కడ గుంతలో బండి డౌన్ అయ్యి ఆడ పడిపోయింది. అది ఎంత చిన్నగా చూడండి. డ్రైవర్ తప్పే లేదు ఆడ అసలు. అంటే బండి 6 టైర్ బండి కావడం వల్ల పడిపోయింది అది. లారీ వేరే అంటే 10 టైర్ బండి అట్లాంటివి అయితే పడకపోవు. 10 టైర్ కానీ 12 టైర్ కానీ 14 టైర్ కానీ బండి ఎక్కువ పడవు సామాన్యంగా. ఈ 6 టైర్ బండి అయితే ఈజీగా పడతాయి బండి అవి లారీలు. ఎవరికైతే ఏం కాలేనట్టుంది, ఎందుకంటే స్లోగానే పడ్డట్టుంది బండి. అది ఉరిగి మెల్లగా పడ్డట్టుంది. అది రోడ్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఎందుకు ఇది కాకినాడ రోడ్కి ఇట్లనే ఉంటుంది రోడ్డు. మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది ఇటు రూటు. ఇది ఎప్పటి నుంచో ఉంది. నేను మా కంపెనీలో జాయిన్ అప్పటి నుంచి చూస్తాను ఈ రోడ్ ఇట్లనే ఉంటుంది. ఈ రూట్ ఏమంటే ఇప్పుడు ఆ లారీ అట్లా పడ్డది. అట్లా అవుతున్నాయని ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కానీ ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు నేను ఎన్నో రోజులు చూస్తాను. ఇదైతే కన్స్ట్రక్షన్ ఇంతే రోడ్. మళ్ళీ 1 వే. ఇది ఒక బండి పోతే ఇంకో బండి ఆగాల్సి వస్తుంది. ఈ రోడ్ అంతా ఇదంతా మంచి అనుకునేది. ఇదంతా ఇది దుమ్ము అక్కడక్కడ మంచిగా వస్తుంది, అక్కడక్కడ మళ్ళా ఇట్లా ఖరాబ్ అయ్యే వస్తుంది రోడ్ అంతా. మళ్ళీ ఇప్పుడు డాంబర్ రోడ్ ఎక్కినాము, మళ్ళా గుంతలు. ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది పక్కన రోడ్ అంతా. మళ్ళా గుంతలు వచ్చాయి. అంటే లాస్ట్ టైం కాదు, నేను ఫస్ట్ కాకినాడ ఎప్పుడు వచ్చినో రూటు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ రోడ్డు ఇలానే ఉన్నది. మరి ఈ మధ్యన అది ఒక్కటైతే స్టార్ట్ చేసారు. అప్పటి నుంచి అయితే ఈ రోడ్ ఇట్లనే ఉన్నది. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ అన్న వచ్చిండు కదా, దానివల్ల ఇట్లా ఇదంతా రోడ్ అంతా వేపిస్తుండే మేబీ. నేనైతే అదే అనుకుంటున్నా. దాదాపు ఒక 4-5 సార్లు వచ్చినా నేను కాకినాడ. పీస్ఫుల్గా అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడనే పేషెంట్ వాళ్ళది ఇల్లు. జస్ట్ అయితే డ్రాప్ అయితే అయిపోయింది. స్టార్ట్ అయితే కావాలి. ఎంతో ఇబ్బంది అవుతుంది అనుకున్నాం కానీ కొంచెం సేఫ్ అయింది మాకు. అటు పట్టుకో ప్రశాంత్. చాలా కష్టమైంది. అది చూపెడితే బాగుంటుంది అని చెప్తే ఎవరు నమ్మరు. కానీ మేము చూపించాలి మా రూల్స్ ప్రకారం. పేషెంట్ అటెండర్లే చూపించదు మేము. కానీ కొంచెం ఇంకా వేరే తిరిగి అయితే ఇంకా చచ్చిపోదుము. జనాలు ఎక్కువ లేరు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్టెప్స్ అయితే చాలా హార్డ్ ఉన్నాయి. మా ఇద్దరు అంటున్నాడు పేషెంట్ అసలు. కానీ సేఫ్ గా అయితే ఇంట్లో దించేసినాం. రిటర్న్ అయితే టైం కూడా చాలా లేట్ అయిపోయింది. రెస్ట్ అయితే 3 అవుతుంది. నేను చెప్పినా 2:40, 2:50 వరకు వస్తామని. ఎగ్జాక్ట్ అయితే టైం అంతే అవుతుంది. ఇప్పుడు ఎడిపోతాం తెలుసుగా, మీకు బీచ్ చూపిస్తాం. ఉప్పడ బీచ్, ఉప్పెన సినిమాలో ఉన్న బీచ్ విజిట్ చేసి చూసుకొని పోదాం. అది కూడా పోయేదారిలా ఇంత దూరం వచ్చినది తెలుసుగా మన గురించి. టూరిస్ట్ ప్లేస్ నుండే కానిచ్చడాన్ని మొక్కలు అయితే ఏం లేవు కదరా నాయన. సరే ఓకే. సముద్రమే, వాటర్ ఎట్లా వస్తున్నాయి చూడండి. రోడ్డు మీద కొత్త అన్నాయి. అవును ప్రశాంత్, లోతు ఎక్కువ ఉంటేనే కదా వాటర్ ఇందాక వచ్చేటి. మనం ఒకవేళ కానీ అలా దిగితే అది అటు లోపలికి గుంజుకోదు. ఫస్ట్ రాళ్ళకు కొట్టుకుంటా లోపలికి వస్తుంది. రాళ్ళకు కొట్టు ఇంతగానో ఘోరంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు రాలే. వర్షాకాలంలో నిండు వర్షాకాలంలో వచ్చినా కానీ ఇంతగానో నీళ్ళు లేవు అప్పుడు.
షార్ట్ చూడండి ఎట్లా వస్తున్నాయో. ఎక్కువ ఉంటే కొట్టుకోదు, అర్థమైందా? అట్లా అంటావా? నీళ్ళు తక్కువ ఉన్నాయి అంటే కొద్దిగా తగ్గినాయి కాబట్టి ఎంత ఆడుతున్నాయి చూడు, జింబ ఆడుతున్నాయి మంచిగా. ఇక ఫాగు పడుతుంది అంతా వాటర్ది. అటు ముందట ఘోరంగా పడుతున్నట్టున్నాయి. అటు సైడ్ ఇంకా ఎట్లా దుంకుతున్నాయి చూడండి నీళ్ళు. అక్కడ డేంజర్ ఉంటుంది. ముందుకైతే పూజ ప్రయోగాలు అయితే చేయరు. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్. పొద్దున కలుసుకుందాం, ఓకేనా? బాయ్. 2 hours later. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఎట్లా ఉన్నా ఘోరంగా ఉన్నా కదా. ఇప్పుడే సూర్యుడు అయితే బయటకు వస్తుండు. చూడండి జస్ట్ వంటతో లేస్తుంది. మనోడు ఇప్పుడే లేచి బయటకు వచ్చిండు. ఎట్లున్నాడో కూడా చెప్పలే. ఈ గాలులకైతే వెదర్ అయితే ఎంత ఘోరంగా చల్లగా ఉంది తెలుసా, మరీ ఘోరంగా చల్లగా ఉంది. ఎలా ఉంది భయ్యా? ఇక్కడ చూడండి ఇగో ఎట్లా వస్తున్నాయి వాటర్. ఇది అంతే, ఈ రోడ్డు పంట అలాగనే ఉంటుంది మొత్తం టోటల్గా. మనం అయితే ఒక 3 kilometers అయితే ఇలాగనే వెళ్ళాలి. ఇక్కడ చూడండి అలలు ఎంత పైకి వస్తాయో. రోడ్డు మీదకి పడుతున్నాయి వాటర్. ఇక్కడ ముందట మీకు ఇంకో వెహికల్ వచ్చేది కనిపిస్తుంది కదా. అన్నట్టు సముద్రం చూడండి. ఇంకా సూర్యుడు అయితలేడు, ఇంకా సూర్యోదయం అయితలేదు. సూర్యుని కోసమే వెయిటింగ్. మేము వచ్చిన ఈ టైంకి అయితే తుఫాన్ ఉంది. ఈరోజు అయితే తుఫాన్ ఉండడం వల్ల ఏంటంటే తుఫాన్ కారణంగానే ఈ అలలు అనేది ఇట్లా వస్తున్నాయట. నార్మల్ టైంలోనైతే సముద్రం అనేది లోపలికే ఉంటుంది. ఇంకొంచెం తుఫాన్ వల్ల ఏంటంటే సముద్రం కొంచెం బయటకు వచ్చి ఇట్లా అలల టైప్లో వస్తుంది. బోటింగ్కి ఫిషింగ్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, ఇంత వాళ్ళకి. మీకు వీడియోలో అంత అనిపించట్లేదు కానీ కళ్ళతో చూస్తేనే వీటి ఫీల్ అయితే అనుభవించగలుగుతాం. మన వాటర్ అనేది రోడ్డు మీద పడడం. మళ్ళీ వస్తాం మేము కాకినాడ, టెన్షన్ ఏం లేదు. అదేనా మొత్తం ఉగ్రరూపం అయితే ఇప్పుడంటే అంత ఏమనిపించలే కానీ నైట్ అయితే అమ్మ ఎంత దారుణం అనిపించిందంటే అంత ఘోరంగా భయం అయింది. రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది దానివల్ల. జారింది అన్నట్టు మొత్తం కిందికి. దెబ్బలు పడతాయి నాన్న, దెబ్బలు పడతాయి. ఇక్కడ చూడండి వాటర్ ఎట్లా లేస్తున్నాయో.
చూసిరా ఎట్లా వస్తున్నాయో మీద పడ్డట్టు. ఇది చూడు వాటర్ మొత్తం రోడ్డు మీదకే డైరెక్ట్. పొద్దున్న వ్యూ చూసేయండి. సూర్యుడు వచ్చిన తర్వాత ఎట్లుందో సముద్రం ఎట్లుందో చూడండి. ఎంత బాగుందో ఈ అలలు, ఈ కథ. వాటర్ కూడా ఎట్లా లేస్తాయో. మన బండిని అయితే కడుగుతున్నాయి వాటర్ అయితే. అమ్మా స్కూల్ బస్ వెళ్తూ కాలేజ్ బస్ సారీ. ఎలా వచ్చింది ఫ్రెండ్స్? ఈ వ్యూస్ కోసమే ఇంతసేపు అయితే నేను ఇక్కడ ఉన్నది మీ కొరకు. వా 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 ప్రశాంత్ క్యాచ్ పడుతున్నాడు, వాటర్ క్యాచ్ పడతారా భయ్య? మన బండిని అయితే సర్వంగా అడుగుతున్నాయి ఈ వాటర్ అయితే, సముద్రం నీళ్ళు. ఫోటో కోసమని పడ్డాయి ఫోటో కోసమని ఇక్కడ రాళ్ళ పక్క బండి నిలబడతాడు. ఏం చేసింది తెలుసా? సముద్రం వచ్చి ఒక్క సరుపు సరిపింది నన్ను. అంటే వాటర్ వచ్చి కొట్టింది. ఆ ఫోటో పెడతా చూడండి. మొత్తం నానిపోయినా ఎట్లయినా చూడు. మొత్తం నానిపోయినా మొత్తం అయితే. దీనికి బాగా చెప్పే టైం అయితే వచ్చేసింది బీచ్కి. ఎట్లా వస్తున్నాయి చూడు. మొత్తం మనం పోతున్నామని సముద్రం బాధపడుతున్నట్టుంది. ఇక్కడ బీచ్ దగ్గర ఎక్కడైనా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే టిఫిన్ రేట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. మీరు మెయిన్గా ప్రిఫర్ చేయండి బీచ్ దగ్గరనే తినడానికి. స్టాల్స్ పెట్టుంటాయి కదా టిఫిన్ స్టాల్స్, అక్కడ తినేసారు అనుకో. మేము తిన్నది ఎంత తెలుసా? ఈ బోండ్ వచ్చేసి 20 రూపాయలు ప్లేట్కి. యాడ్ అయ్యండి. ఎందుకు యాడ్ అయినా తినేసి అయితే స్టార్ట్ అయ్యాం. పళ్ళు కూడా మరి డైరెక్ట్ తినేస్తా. ఎందుకు తిరుగుతున్నావు రై? టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయిపోయినా. 5 ప్లేట్లకు 130 రూపాయలు అయింది ఈడ. అదే మన హైదరాబాద్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయండి ఎంత అవుతుందో. అక్కడ 2 ప్లేట్లు తిన్నాము. అక్కడ ఒక తాతకి ఒక ఇడ్లీ అనేది ఒక ప్లేట్ అయితే కట్టించినాము. 2 ప్లేట్లు నేను ఇడ్లీ సాంబార్లు తిన్నాము. నేను బోండా తిన్నా. మనోడు ఎంత తిన్నాడు చూసారు కదా. మటన్ చెప్పాడు చూడాలి. అట్లా డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలి కానీ ఆడుతుంది. ఎన్ని పీక్తాను ఇప్పుడు డ్రెస్ అయితే చూస్తా. కూడా మా లెక్క పాటలు ఇలాంటి పాటలు ఇష్టం ఉంటే కామెంట్ అయితే వేయండి. నాకైతే ఇప్పటి పల్లె పాటల కన్నా ఆ పాత జానపదాలే చాలా ఇష్టం నాకు. అందుకని మొత్తం అవే పాటలు ఎక్కడైతే. ఎందుకంటే రిటర్న్ వస్తాడు ఇక ఎంజాయ్ చేసుకుంటే అయితే వస్తాము. పోయేటప్పుడు అయితే ఎంత పద్ధతిగా ఉంటామో వచ్చేటప్పుడు అంతా ఉంటాము. మేమేమేమి వివరాలన్నీ చేస్తామో చూపిద్దామని బ్లాగ్స్ అన్ని. ఓకేనా ఫ్రెండ్స్? దాన్ని మరి ఏం చేయాలి? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్?
ముందటి కాలేజ్ బస్సు పోతుంది. బస్సులో విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఆడట్లా ర్యాష్ డ్రైవింగ్ అయితే చేయొచ్చు. చిన్నప్పుడు మా ఇంట్లో ఒక కుండల చిన్న స్పీకర్ పెట్టి 300 రూపాయలు డెక్కు కొనుకొచ్చుకుని ఉంటుంది. లేదు మనం ఏమంటాం, ఇది హోమ్ థియేటర్ ఉంటుంది కదా, హోమ్ థియేటర్ది ఊఫర్ వీకి కుండలు వేస్తాను నేను. ఆ కుండలు వేసి మన కొబ్బరి బొండాలు తాగుదామంటున్నా. బాబాయ్ కొబ్బరి బొండాలు ఎంత? 220 రండి. ఏది కొట్టిస్తున్నావు? ఇవి కొట్టి అప్పుడే లాగిస్తూనే ఉన్నాడు. అప్పుడే కథం పెట్టావా? చాలు బాబాయ్. ఇక నీకు అప్డేట్లు అయిపోయినాయా? నేను ఆగలేదు. కథం లేదు. కొబ్బరి ఉంటే తీయగుంటది, కొబ్బరి లేవు కదా. ఇప్పుడైతే మన ప్రసాద్ ఒకటి ఇంటెలిజెంట్ న్యూస్ అయితే చెప్తాడు. చెప్పు ప్రశాంత్. మోటార్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరు అన్నయ్య కొబ్బరి నీళ్ళు కన్ఫామ్ గా తాగాలి. తాగితే వాటర్ కంటే ఎక్కువ బాడీలో కొబ్బరి వాటర్ హీటుని తగ్గిస్తుంది. అందరు గుర్తుపెట్టుకోండి, అందరు కొబ్బరి నీళ్ళు తాగాలి. ప్రశాంత్ అనేది చెప్పేసినాక మనం అయితే చేయకుండా ఉన్నది కదా. ప్రశాంత్ అనేది చెప్పేసింది ఏంటంటే కొబ్బరి వాటర్ ఎక్కువ తాగితే ఏంటంటే మనకు వేడి అనేది ఉండదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డ్రైవర్లు ఎక్కువగా హెవీగా వాటర్ తాగాలి. ఇలా తాగకపోతే ఏమవుతుంది అంటే మనకి మెయిన్గా వచ్చేది ఏంటంటే కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఏంటంటే రాళ్ళు అవుతాయి, స్టోన్స్ అవుతాయి అంటాం కదా. చదువుకున్న వాళ్ళు స్టోన్స్ అయితే అంటారు, పైల్స్ వస్తాయి వాటర్ తాగకపోతే. వాటర్ కంపల్సరీ ఎంత మంచిగా తీసుకుంటే అంత మంచిగా అయితే మనమైతే ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? అలా అని మేమైతే ఎప్పుడైనా లాంగ్ ట్రిప్ ఇట్లా వచ్చినప్పుడు కొబ్బరి వాటర్ అయితే అందుకనే మేము కన్ఫామ్గా తాగుతున్నాం. ఆ టైంలో మీకు వీడియో కూడా చేసి చూపిస్తున్నాం. ఎందుకు అందుకనే చేసి చూపిస్తున్నాం. ఎప్పుడు చెప్పలే, ఇలా మంచి టైం వచ్చిందని ఇలా చెప్పినాం. ఓకేనా? మంచిగానైతే మీరు కూడా లాంగ్ డ్రైవ్లు పోయినా ఎటు పోయినా డ్రైవర్ అనేది మంచిగా వాటర్ అయితే తాగాలి. కొబ్బరి వాటర్ కానీ ఏ వాటర్ కానీ మంచిగా వాటర్ అయితే తీసుకోవాలి. అంటే ఒకళ్ళు డ్రైవ్ చేస్తుంటే ఒకళ్ళు పండుకుంటారు కదా, ఇక వీడియోలు తీసుకోవాలి ఎవరు ఉండరు కదా, అట్లా. సరేనా? ఇప్పుడు చూడండి ముందర రైల్వే ట్రాక్, ఇగో గూడ్స్ ఉంది చూడండి. ఇగో రైల్వే ట్రాక్ ఇదంతా. పక్క రైల్వే ట్రాక్ పక్కనే మనం పోతున్నాం. ఒక 100 ఏళ్ళ క్రితం టెంపుల్ అనుకుంటుంది చూడండి. ఎంత కొన కానిసి పెట్టిండు. నైట్ కూడా అట్లనే అయ్యి ఒక బండి అయితే అటు కింద పడిపోయింది. ఈ కాలేజ్ బస్సులో అసలు సైడ్లో ఇస్తలేరు. ఎట్లా పోతుడు నడి రోడ్లో వాడు, ముందడ చూడాడు ఎట్లా పోతుడు నడి రోడ్లో. ఇది 1 వే కాదు, ఇది 2 లైన్లు. అక్కడ నుంచి కూడా వెహికల్స్ వస్తాయి. ఇప్పుడైతే మనమైతే డ్రైవింగ్ ఎక్కినాం. ప్రశాంత్ అయితే ఇంకా మంచిగా వండుకున్నాడు. స్టార్ట్ కావాలి. ఇక 12 అవుతుంది. ఏమన్నా తినాలి, తిని స్టార్ట్ కావాలి. మళ్ళీ తిని స్టార్ట్ కావాలి. చూస్తున్నాం 12 అవుతుంది కదా, 1 గంట 2 గంటలు నడిపి తర్వాత తింటాం. తాను చేయలే అంత ఎట్లా అయిపోయినది అండి. చూడాలి తాను చేయడానికి బంకులు ఇట్లా బంకులు ఆపుకొని స్నానం చేయాలనుకుంటున్నాను నేను. చూద్దాం. నెక్స్ట్ అయితే తెలంగాణ అయితే రీచ్ అయినాం. ఇందాక తెలంగాణ చెక్ పోస్ట్ అయితే క్రాస్ అయిపోయినాం. దగ్గర కోదాడ ఇంకొక 15 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటే ఇక్కడ నుంచి. మేబీ
తెలంగాణ అయితే ఇప్పుడు ఏంటంటే దాన్ని బట్టి అయితే ఎక్కుతున్నా. ఇంకా తినలేదు, తినాలి. 2 అవుతుంది టైం ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ. ఉంటున్నాయి కదా మనకి, ఇక ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇక వీడియోస్ తీయడానికి కొంచెం వీలైతే లేదు. డ్రైవింగ్లో వీడియోస్ తీయడం కొంచెం ఇబ్బంది అన్నట్టు, అందుకనే వీడియోస్ అయితే కొంత తీయట్లే. మీరైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అయితే ఒక బోర్డు కనిపిస్తుంది, చెప్పదామంటే నేను ఏదాకా వచ్చినా నేను. ఇంకా హైదరాబాద్ అయితే 183 కిలోమీటర్స్ అయితే ఉన్నది. కనిపించిందిగా మీకు బోర్డు. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే ఇక్కడ నుంచి కోదాడే, అక్కడ నుంచి కిందికి వెళ్తే కోదాడ వెళ్తుంది. కోదాడ సిటీ అనుకుంటా మేబీ. ఇప్పుడే లేచిన మనోళ్ళు అయితే వచ్చి లేపారు. బయటకు అటు ఇటు వచ్చిన. నైట్ అయితే అసలు ఓపిక లేదు. నేను వచ్చేటప్పుడు కూడా మన సిటీకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా వీడియోస్ ఏం తీయలేదు, ఎందుకంటే ఓపిక లేకుంటే ఓన్లీ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసిన. ఇక నైట్ పొద్దున్నే వచ్చినాక తిన్నుడితోటే నిద్ర వచ్చింది. 10:30కే వండుకున్నా. పొద్దున ఇప్పుడు ఎంత అవుతుంది, 6:37 అవుతుంది మేబీ. ఇందాక లేచిన అయిపోయింది. ఇంతటితోనైతే ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా. ముఖం కూడా ఎట్లయిందో చూసారుగా. నేను ఇగో బీచ్లో వాటర్ ఆడినందుకు ఎట్లయినా కూడా బట్టలు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్.